సాక్షి ఫ్యామిలీ దిస్ ఇస్ దుర్గా. ఉదయం నిద్ర లేవగానే మనం చేసే మొదటి పని బ్రష్ చేయటం కాదు, స్మార్ట్ ఫోన్ నోటిఫికేషన్లు తనిఖీ చేయటం. ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవటానికి ఇంటర్నెట్ అవసరమే అయినా అదే ఇంటర్నెట్ మన మెదడును నెమ్మదిగా నాశనం చేస్తోందని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. మనం తెలివైన వారం అనడానికి వాడుతున్న స్మార్ట్ ఫోను వాస్తవానికి మన మెదడును మొద్దుబారిస్తూ అకాల వృద్ధాప్యం వైపు నెట్టివేస్తోంది. అమెరికాలో జరిగిన ఓ ఆసక్తికరమైన పరిశోధన ప్రకారం స్మార్ట్ ఫోన్లో కాల్స్ మాట్లాడటం లేదా SMS పంపటం వల్ల మెదడుకు పెద్దగా నష్టం లేదు. కానీ 24 గంటలు ఇంటర్నెట్కు కనెక్ట్ అయి ఉండడం, గంటల తరబడి సోషల్ మీడియాలో స్క్రోల్ చేయటం వల్ల మన నాడీ వ్యవస్థ తీవ్ర అలసటకు గురవుతోందట. కేవలం 2 వారాల పాటు ఇంటర్నెట్కు దూరంగా ఉంటే మెదడు పనితీరులో అద్భుతమైన మార్పులు వస్తాయని వైద్యులు నిరూపించారు. సోషల్ మీడియాలో ఒకదాని తర్వాత ఒకటి వచ్చే వీడియోలు, పోస్టులు మన మెదడును నిరంతరం పరధ్యానానికి గురిచేస్తాయి. దీనివల్ల ఏదైనా ఒక విషయంపై దృష్టి కేంద్రీకరించే సామర్థ్యం తగ్గిపోతుంది. 400 మందిపై జరిగిన ఒక ప్రయోగంలో వారిని 14 రోజుల పాటు ఇంటర్నెట్కు దూరంగా ఉంచారు. ఆ 2 వారాల ముగింపులో వారి మెదడు పనితీరును పరీక్షించగా వైద్య ప్రపంచమే ఆశ్చర్యపోయే ఫలితాలొచ్చాయి. డిజిటల్ ప్రపంచానికి దూరంగా ఉన్న ఆ 14 రోజుల్లో సదరు వ్యక్తుల మెదళ్లు దాదాపు 10 సంవత్సరాలు చిన్నవాళ్లలాగా, అంటే ఎంతో యవ్వనంగా మారినట్లు గుర్తించారు. దీన్నే వైద్యులు బ్రెయిన్ రీబూట్ అని పిలుస్తారు. ఇంటర్నెట్లో మునిగిపోకుండా ఉండడం వల్ల వారు తోటి మనుషులతో నేరుగా మాట్లాడటం ప్రారంభించారు. ఇది వారి ఒత్తిడి స్థాయిల్ని గణనీయంగా తగ్గించింది. నిరంతర నోటిఫికేషన్ల గోల లేకపోవడంతో నిద్రలేమి సమస్యలు తొలగిపోయి ప్రశాంతమైన గాఢ నిద్ర వారికి లభించింది. ఇక టెక్నాలజీ మనల్ని బానిసలుగా చేసుకోకముందే మనం దానిపై నియంత్రణ సాధించాలి. కేవలం 2 వారాల డిజిటల్ ఫాస్టింగ్ ద్వారా మనం కోల్పోయిన మనశ్శాంతిని, మేధస్సును తిరిగి పొందవచ్చు. ఈ ప్రయోగం ముగిసిన తర్వాత కూడా ఆ వ్యక్తులు ఎంతో శక్తివంతంగా ఉండటం గమనార్హం. మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి ఇది సులభమైన, ఉత్తమమైన మార్గం. ఈ రోజే మీ స్మార్ట్ ఫోన్ డేటాకు కొంచెం విరామం ఇచ్చి మీ మెదడుకు కొత్త ఊపిరిని అందించండి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.